బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ అరెస్ట్ అయ్యాడు. గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో షణ్ముఖ్ సోదరులు ఇద్దరు ఉన్నారు. షణ్ముఖ్ అన్న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని నార్సింగి పిఎస్ లో యువతి ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్ కు వెళ్లారు. తనిఖీలో ఫ్లాట్ లో గంజాయి దొరికింది. దీంతో సంపత్ వినయ్ తో పాటు షణ్ముఖ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ అరెస్ట్ అయ్యాడు. గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో షణ్ముఖ్ సోదరులు ఇద్దరు ఉన్నారు. షణ్ముఖ్ అన్న సంపత్ ని తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పిఎస్ లో యువతి ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్ కు వెళ్లారు. తనిఖీల్లో ఫ్లాట్ లో గంజాయి దొరికింది. దీంతో సంపత్ వినయ్ తో పాటు షణ్ముఖ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజని అడిగి తెలుసుకుందాం. రవితేజ, ఇప్పుడు షణ్ముఖ్ పోలీసుల అదుపులో ఉన్నాడా? అసలు ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి రవితేజ? యూట్యూబర్ షణ్ముఖ్ తో పాటు తన బ్రదర్ అయినటువంటి వినయ్ కూడా నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు. వినయ్ 3 ఏళ్ల క్రితం బాధితురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, దానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం, ఆ ఒప్పందంలో భాగంగానే ముందుగా ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత ఇప్పటికీ 3 ఏళ్లు కావస్తున్నా వినయ్ తనను పెళ్లి చేసుకోవడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంగేజ్మెంట్ చేసుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి తమని కాదని ఇంకొక యువతితో రీసెంట్ గా వివాహం ఆడాడు అంటూ కూడా బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వినయ్ ని పట్టుకెళ్లడానికి నార్సింగి పరిధిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ కి వెళ్లి పోలీసులు తనిఖీలు చేపడతా ఉండగా ఆ తనిఖీల్లో ఇంట్లో 16 గ్రాముల గాంజాయి రెడ్ హ్యాండెడ్ గా అక్కడ దొరకడము, ఆ గాంజా సేకరిస్తుండగా షణ్ముఖ్ ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ గాంజా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని రోజులుగా ఈ గాంజాకు అలవాటయ్యి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ మత్తులో సోల్తా ఉన్నారు అనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. గాంజాతో పాటు 16 గ్రాముల గాంజా, యూట్యూబర్ షణ్ముఖ్, తన సోదరుడు వినయ్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు. ఈ ఎవరైతే మోసపోయినటువంటి బాధితురాలు ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఉంది. తన సోదరి ఇద్దరు కలిసి ఈ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ లో అన్ని ఆధారాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. షణ్ముఖ్ తల్లి చాలా రోజులుగా అనారోగ్యంగా ఉండడము, ఆరోగ్యం సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామంటూ కూడా వినయ్ చాలా రోజుల నుంచి ఈ గ్యాప్ ని క్రియేట్ చేసి అనేక సార్లు దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తా ఉన్నాడు. 3 ఏళ్ల తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని ఎంతో ఆశతో ఉన్నటువంటి ఈ అమ్మాయి తనను కాదని ఇంకో అమ్మాయిని వివాహం ఇటీవలే చేసుకున్నాడని ఒక సమాచారం తెలిసి బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో ఈ ఉదాంతం అంతా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో దొరికినటువంటి గంజాయి అన్న వినయ్ వాడుతా ఉన్నాడా, తమ్ముడు యూట్యూబర్ షణ్ముఖ్ వాడుతా ఉన్నాడా అనే దానిపై మాత్రం ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. అన్న మాత్రం చాలా రోజులుగా ఇంట్లో ఉండకపోవడము, అదే ఫ్లాట్ లో షణ్ముఖ్ రెగ్యులర్ గా వచ్చి పోతుండము, అదే టైంకి షణ్ముఖ్ గాంజా స్వీకరించడానికే ఫ్లాట్ కి చేరుకొని ఆ గాంజా మెటీరియల్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉండగా పోలీసులు తనిఖీ పేరుతో వెళ్లగానే షణ్ముఖ్ రెడ్ హ్యాండెడ్ గా అక్కడ దొరికినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ఒకటి, అమ్మాయిని మోసగించి ఇంకో అమ్మాయితో వివాహం చేసుకోవడము, రెండోది ఇంట్లో గాంజా పెట్టుకుని అన్న తమ్ములు ఇద్దరు కూడా గాంజా మత్తుకు అలవాటు పడి ఈ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నాడంటూ కూడా 2 అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా షణ్ముఖ్ అతని బ్రదర్ వినయ్ పై కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. మొదటి బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు చీటింగ్ అయిన ఫ్రాడ్ తన సోదరుడు వినయ్ పైన ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగానే అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తను పరారీలో ఉండడము, షణ్ముఖ్ గాంజా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. తర్వాత వినయ్ ఇటీవలే పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి ఈ విషయం అంతా తెలుసా, గతంలోనే ఎంగేజ్మెంట్ అయింది, 3 ఏళ్ల క్రితం తమ ఒక అమ్మాయిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, త్వరలో పెళ్లి కాబోతా ఉందన్న ఒక విషయం తెలిసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, లేదా అమ్మాయికి ఇవన్నీ ఏ విషయాలు చెప్పకుండా తనకు పెళ్లి అవ్వలేదు, ఎంగేజ్మెంట్ అవ్వలేదు, ఎలాంటి రిలేషన్స్ లేవని అమ్మాయికి మాయమాటలు చెప్పి ఇటీవలే వివాహం ఆడాడు అనే దానిపై మాత్రం పోలీసుల దర్యాప్తు నడుస్తా ఉంది. ప్రస్తుతం ఇద్దరు కూడా పెళ్లైనటువంటి అమ్మాయి చేసుకున్నటువంటి షణ్ముఖ్ బ్రదర్ వినయ్ కూడా పరారీలో ఉన్నారు.
చాలా రోజుల ఈ ఫ్లాట్ లో ఉండట్లేదు, వాళ్ళు దూరంగా ఉంటున్నారంటూ మాత్రం పోలీసుల స్టేట్మెంట్ లో బయటపడింది. షణ్ముఖ్ ఇదే ఫ్లాట్ లో ఉంటున్నాడు, గంజాయి తీసుకోవడానికి వచ్చినప్పుడు పోలీసులు పట్టుకున్నారంటూ మాత్రం సమాచారం అందుతుంది. ఇద్దరిని కూడా నార్సింగి పోలీస్ కి తీసుకెళ్లి వివిధ కోణంలో కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. అమ్మాయి తండ్రి ఏపీ రాబోతున్నటువంటి ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ టికెట్ కూడా కేటాయించబోతా ఉన్నారంటూ కూడా బాధితురాలు ఈ స్టేట్మెంట్ ఇస్తుంది. ఈ టైంలో తను మీడియా ముందుకు వచ్చి జరిగినటువంటి ఈ మోసానికి సంబంధించి తను క్లియర్ గా మాట్లాడలేనని, నాకు పోలీసులు న్యాయం జరపాలి, తప్పుడు వాగ్దానాలు చేసి తనను మోసం కాకుండా ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నటువంటి వినయ్ పై కూడా సీరియస్ గా వ్యవహరించి పోలీసులు కఠినంగా అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఒక ప్రధాన డిమాండ్ తోటి బాధితురాలు ఈ డిమాండ్స్ అన్ని కూడా పోలీసుల ముందు పెట్టింది. ప్రతి ఎవిడెన్స్ కి బాధితురాలు సహకరిస్తూ అన్ని ఆధారాలు కూడా పోలీసులకు సమర్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. షణ్ముఖ్ ని ఒక పక్క డ్రగ్స్ కేసులో విచారిస్తా ఉన్నారు, మరో పక్క తన బ్రదర్ ఎక్కడున్నాడు, ఎక్కడ తలదాచుకున్నాడు, ఎప్పుడు వివాహం జరిగింది, ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం ప్రకారం జరిగినటువంటి వివాహాన్ని కాకుండా మళ్ళీ ఇంకో అమ్మాయిని కొత్తగా పెళ్లి చేసుకోవడం ఏంటనే దానిపై కూడా షణ్ముఖ్ ని అడిగి పోలీసులు ఆ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. బాధితుల మహిళలు కూడా అక్కడే ఉన్నారు, గంజాలతో దొరికినటువంటి షణ్ముఖ్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు తన బ్రదర్ వినయ్ కోసం మాత్రం ప్రత్యేక టీమ్స్ వెతుకుతా ఉన్నారు. ఇటీవల పెళ్లైనటువంటి అమ్మాయిని కూడా ఈ సీన్ లోకి పిలిపించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం తనకు తెలుసా తెలీదా, తెలియకుండా మేనేజ్ చేసి ఈ పెళ్లి చేసుకున్నాడు అనే దానిపై మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ తనను కూడా మోసగించినట్టయితే తిరిగి వినయ్ పైన మళ్ళీ ఇంకో చీటింగ్ కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.